రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మిర్యాల శిరీషాదేవి మండలంలోని తంటికొండ గ్రామ పంచాయతీలోని వటిగడ్డ గ్రామాన తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని రంప శాసనసభ్యురాలు మిర్యాల శిరీషాదేవి చేతుల మీదుగా ఆదివారం ఉదయం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా శిరీషాదేవి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరంతో పాటు ఇకపై రాజబొమ్మంగిలో కూడా తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ నూతన కార్యాలయం ద్వారా మండల ప్రజలు తమ విన్నపాలను నేరుగా అందజేయవచ్చని, స్థానిక సమస్యల పరిష్కారానికి ఇది వారధిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఎమ్మెల్యే భర్త మఠం విజయ్ భాస్కర్, దూసర అంబపాము, ఎంపీటీసీ సత్యబాబు, రాజముమ్మంగి మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావు, రాజముమ్మంగి మండల టీడీపీ ఉపాధ్యక్షుడు సురేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నూతన కార్యాలయం ద్వారా మండల ప్రజలు తమ విన్నపాలను నేరుగా అందజేయవచ్చని, స్థానిక సమస్యల పరిష్కారానికి ఇది వారధిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఎమ్మెల్యే భర్త మఠం విజయ్ భాస్కర్, దూసర పామ, ఎంపీటీసీ సత్యబాబు, రాజముమ్మంగి మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావు, రాజముమ్మంగి మండల టీడీపీ ఉపాధ్యక్షుడు సురేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. నిన్నటి వరకు కూడా మీరు గమనిస్తే ఎమ్మెల్యే అయిన అప్పటి నుంచి కూడా రంపచోడవరం కేంద్రంలోనే పార్టీ కార్యాలయం, అదేవిధంగా మేము అక్కడే ఉంటున్నాం. అయితే ఇప్పుడు మా సొంత మండలం అయినటువంటి రాజమండ్రి మండలంలో మా సొంత పంచాయతీలో ఒట్టిగడ్డ గ్రామంలో మేము ఈ రోజే గృహప్రవేశం చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీ కార్యాలయం, రంపచోడవరం కేంద్రంగా ఉన్నటువంటి కార్యాలయం అది సేమ్ అట్లాగే కంటిన్యూ అవుతుంది. అక్కడ కూడా మా బాయ్స్ పిఏలు అందరూ ఉంటారు. కనుక ఇక్కడ వరకు రాజమండ్రి మండలం వరకు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏదైనా సమస్యల మీద వచ్చి ఉంటే, ఒకవేళ నా వరకు రాలేకపోతే రంపచోడవరం ఉన్నటువంటి మన ఆఫీస్కి వెళ్ళి మీ ఫిర్యాదు ఇచ్చినట్లయితే పిఏ ద్వారా మాకు చేరుతాయి. అదేవిధంగా ఇక్కడ ఉంటాము, రంపచోడవరం కేంద్రంలో కూడా మేము ఉండడం జరుగుతుంది. కనుక ఇక్కడ నుంచి స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ప్రతి పంచాయతీ కూడా తిరగాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మేము మొదటిగా సంక్రాంతి అవ్వగానే రాజమండ్రి మండలం నుంచి మేము పంచాయతీల పర్యవేక్షణకు వెళ్తా ఉన్నాము. దయచేసి ప్రజలందరూ గమనించి మేము రాజమండ్రి మండలం ఒట్టిగడ్డ గ్రామంలో ఎప్పుడు ప్రజాసేవకి అందుబాటులోనే ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించగలని కోరుతా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ